జొన్నల చియా దద్దోజనం. మామూలుగా దద్దోజనం కామన్ వంట, అందరి ఇళ్లలో మనం చేసేది. అయితే ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతోంది, అసలు చియాతో ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్నల చియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, మెత్తగా ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు, కీరా తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. జొన్నల చియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేసాం, ముందుగా ప్రీ ప్రాసెస్ ఏంటి అంటే, ఇదిగోండి జొన్నలు మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, ఇలా ఉడికించుకొని పెట్టుకున్నాం. తర్వాత చియా సీడ్స్ ఇవి ఒక 20 నిమిషాలు నానినా కూడా సరిపోతుంది. సేమ్ మన సబ్జా గింజల్లాగానే ఒక 20 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. అలాగే పల్లీలను వేయించుకొని కచ్చా పచ్చాగా ఆల్రెడీ మనము ఇలా దంచేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. ఓకే, మిగతావన్నీ కూడా నార్మల్గా. అలాగే సొరకాయ తురుమును కూడా తీసుకొని పెట్టుకున్నాం. సాధారణంగా మన దద్దోజనంలో సొరకాయ కాకుండా కీరా వేస్తూ ఉంటాం కదా. సో ఈసారి ఏంటంటే కొంచెం స్పెషల్గా చేస్తున్నాం. యాక్చువల్గా మనం జొన్నలు ఎందుకు ఉపయోగిస్తాము, జొన్నలు ఎందుకు వాడాలి అంటే, షుగర్ లెవెల్స్ డ్రాస్టిక్గా తగ్గాలన్నా, బరువు బాగా తగ్గాలన్నా కూడా జొన్నలు అనేవి మనకు ఫస్ట్ గుర్తు రావాల్సినటువంటి ఒక పదార్థం అనమాట. ఎందుకంటే ఎంతమందికి ఎవిడెంట్గా మనకు జొన్నలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ఎంత బాగా తగ్గిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో తద్వారా అంటే బరువు కూడా తగ్గుతారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో వెరీ మంచి ఆర్గానిక్ వే అనమాట మనకి బరువు తగ్గడానికి, అలాగే షుగర్ తగ్గించుకోవడానికి. అంతేకాకుండా ఇందులో మంచి పీచు పదార్థం ఉంటుంది కాబట్టి, అంటే మనకు జొన్నతో ఏది తీసుకున్నా కూడా, జొన్న రొట్టెలు ఏది తీసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువ, అసలు ఆయిల్ అనేది యూజ్ చేయరు జొన్న రొట్టెల్లో, వాటర్తోనే చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఆయిల్ దాని పరంగా కూడా మన గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. ఇలాంటి దద్దోజనం చాలా స్పెషల్, వెరీ సింపుల్. మళ్ళీ చెప్తున్నాను, ఇదేమి కొత్త అంతరిక్షంలో మనం తీసుకురాలేదు, చాలా సింపుల్గానే ఉంటుంది. కాకపోతే 1-2 కొత్తవి మనం యాడ్ చేసి చూపిస్తున్నాం, అంతకన్నా ఏం లేదు. సో ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇదిగోండి మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి జొన్నలు. ఎప్పుడూ కూడా జొన్నల్ని ఉడికించుకోవచ్చు డైరెక్ట్గా, ఒక ½ అవర్ 1 అవర్ నానబెట్టుకుంటే మంచిది. ఓకే, సో ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి జొన్నల్ని తీసుకుంటున్నాను. 1 కప్పు నిండా తీసుకున్నాను. అంటే ఇక్కడ అన్నం అనేది ఉండదు, అన్నం అనేది లేదు. సో దానికి బదులుగానే మనం దీంతో చేసుకుంటున్నాం అనమాట. ఇది మనం ఇక్కడ గమనించుకోవాలి. సో రొటీన్కి భిన్నంగా అంటే ఏంటి, చియా సీడ్స్ అవన్నీ కాదు, అవన్నీ ఒక ఎత్తు అయితే జొన్నలతోనే చేస్తున్నాం ఇది, అది ఒక ఎత్తు అనమాట. ఓకే, ఇలా మనం వేసేసుకున్నాం కదా. సో దీంట్లో ఏంటి అంటే కీరా తురుము కొంతవరకు, మరి ఎక్కువ అవసరం లేదు. సో జస్ట్ మితంగా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే చాలు. క్యారెట్ తురుము ఇది ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, పిల్లలు కూడా హాయిగా తినచ్చండి. ఓకే, సో క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాము. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. జొన్నలు మాత్రం బాగా ఉడికించుకోండి ప్రాపర్గా. ఓకే, సో మరి అది ఉడకనట్టు అలా కాకుండా, సో ప్రాపర్గా ఉడికించుకోవాలి. సో ఆ తర్వాత నానబెట్టుకున్న చియా సీడ్స్ అనమాట. నానబెట్టుకున్న చియా సీడ్స్ చూసారా, చాలా ఫాస్ట్గా నానతాయి, అసలు మనకి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు. సో ఇది మామూలుగా మనము వేసవి కాలంలో గురించి మాట్లాడుకుంటే అయితే, ఇది మనం బయటికి వెళ్తున్నప్పుడు వేడిగా ఉంటుంది కదా బయట. సో మనకు కూడా చాలా వేడి వచ్చేస్తూ ఉంటుంది. సో వేడి మనం తగ్గించుకోవాలి అంటే, మనం తీసుకునే వాటర్ బాటిల్లో మజ్జిగ లేదు అందులో చియా సీడ్స్ ఇలాంటివన్నీ వేసుకెళ్తే మనకు కొంచెం శరీరంలో ఏంటంటే కొంచెం ఆ టెంపరేచర్ లెవెల్స్ అనేవి అలా ఈక్వలైజ్ అవుతూ ఉంటాయి. సో ముందుగా చియా సీడ్స్ని 1 లేదా 2 స్పూన్స్ వేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. నిమ్మకాయ, కాస్త పంచదార, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక బాటిల్లో మనం తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది. సో మిక్స్ చేసుకోండి, పంచదారని ఉప్పుని కలిపి మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి, అంటే మనం ఖచ్చితంగా మిరియాల పొడి మనం దద్దోజనంలో వేస్తూ ఉంటాం కాబట్టి మిరియాల పొడి, అలాగే దీనికి సరిపడా కాస్త ఉప్పు. పెరుగులో కూడా కాస్త పులుపు ఉంటుంది కాబట్టి మనకి దాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో పెరుగు, అంటే ఇంతవరకు మనం పెరుగు ఇక్కడ వేస్తున్నాం, ఇంతవరకు ఏం వేయలేదు. సో పెరుగు కూడా మనకు గడ్డ పెరుగు తీసుకుంటే బాగుంటుంది. పర్వాలేదు, మన ఇంట్లో ముందు రోజు మిగిలిపోయిన పెరుగున్నా కూడా దాంతో కూడా మనం దద్దోజనం చేసుకోవచ్చు. తీయటి పెరుగు ఉండాలనేది ఏం లేదు. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. సో కొంతమంది ఏంటంటే పచ్చిమిర్చి పోపులో వేస్తారు. సో
సో మీరు అలా కూడా వేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి వేసేసుకున్నాక ఇదిగోండి మనం ఇలా వేయించుకున్నాం పల్లీలు, కచ్చా పచ్చగా దంచుకున్నాం, మరి పెద్ద పెద్దగా లేకుండా. సో ఇవి కూడా చక్కగా వేస్తాయి. ఇది కూడా కొంచెం కొత్తది కదా, మనం సాధారణంగా దద్దోజనంలో వేయము, కానీ ఈ జొన్నల దద్దోజనంలో వేస్తాం, బాగుంటుంది. ట్రై చేయండి. అంటే ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తే ఏంటంటే ఇదే విధంగా వస్తుంది టేస్ట్. దీన్ని మీరు మార్పులు చేర్పులు చేసుకొని అంత ఏం బాగాలేదేంటి, మృదుల ఏంటి అలా చెప్పింది అలా అనుకుంటే మరి మా బాధ్యత కాదు. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఏం చేసామంటే బేసిక్గా అన్నానికి బదులుగా మనం రొటీన్గా చేసుకునే వైట్ రైస్కి బదులుగా మనం జొన్నలు ఉపయోగించి మనము దద్దోజనం చేస్తున్నాం. దాంట్లో ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసాము అంటే సొరకాయ తురుము అలాగే చియా సీడ్స్ అనమాట. ఈ రెండు మనం కొత్తగా యాడ్ చేసినవి, అలాగే పల్లీలు కూడా. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో పోపులో ఏమేమి వేస్తున్నాము అంటే చక్కగా జీడిపప్పు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, మామూలుగా మనకు తెలిసిన దద్దోజనం పోపే. సో ఇది మనకి కొత్తదేం లేదు. పోపులో పెద్ద మనము కొత్తదనాన్ని మనం ఏమీ ఆవిష్కరించలేము, ఎందుకంటే దట్ ఇస్ స్టాండర్డ్ అనమాట. సో కాకపోతే నెయ్యితో, అదే అందరు నెయ్యితోనే వేస్తారు మోస్ట్లీ దద్దోజనము, కానీ కొంతమంది ఏంటంటే పెరుగులో నెయ్యి ఏంటి అని అనుకొని నూనెతో చేస్తూ ఉంటారు. నెయ్యితో బాగుంటుంది. దద్దోజనం అంటేనే నెయ్యి పోపు పరంగా. నెయ్యి లైట్గా కరిగిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త అల్లం ముక్కలు. అల్లం ముక్కలు అసలు నిజంగా అంటే దద్దోజనంలో అల్లం ముక్కలు అసలు అదిరిపోతాయి అన్నమాట, అసలు మామూలుగా ఉండవు. ఆ తర్వాత జీడిపప్పు, అలాగే ఎండుమిరపకాయలు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, ఆ తర్వాత చివరిగా కాస్త కరివేపాకు వేసేసుకుందాం. కొత్తిమీర కూడా ఉందండి, చివరిగా అది నేను దద్దోజనంలో వేసేస్తాను. సో చాలా కొత్త వంట, మీరు నేను అందరం కూడా నేర్చుకున్నాం ఈరోజు అమృతం కార్యక్రమం ద్వారా. సో ఇది పోపు చల్లారిన తర్వాత చక్కగా దద్దోజనంలోకి వేసుకుందాం. మనం జొన్నల దద్దోజనం తయారు చేసుకున్నాము, పోపు తయారు చేసుకున్నాము. చివరిగా ఈ పోపును ఈ దద్దోజనంలో వేసేసుకుందాం. అంతకన్నా ముందు కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒకటి నెయ్యి పోపు కొంచెం మనకు చివరిలో వేసుకోవడానికి ఉంచుకుందాం. ఓకే, సో దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చివరిగా పోపు ఏదైతే ఉందో దాన్ని కూడా అలా పైనుంచి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా చాలా స్పెషల్గా ఆరోగ్యకరంగా జొన్నల చియా దద్దోజనం మనం తయారు చేసేసుకున్నాం. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్నల చియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, మెత్తగా ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు, కీరా తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. జొన్నల చియా దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న జొన్నలు, కీరా తురుము, క్యారెట్ తురుము, నానబెట్టుకున్న చియా సీడ్స్, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, పెరుగు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు వేసి కొత్తిమీరను కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు ప్యాన్ తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకుని జీలకర్ర, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి దద్దోజనంలో వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మరలా కాస్త పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే జొన్నల చియా దద్దోజనం రెడీ.